ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపైన పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు తాజాగా ఒక కీలక అంశంపై ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బదిలీలపై నిషేధం ఎత్తివేతపై ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీటిలో కొన్ని నిబంధనలు తలెత్తడంతో వాటిలో మరో మార్పు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీపై ఉన్న నిషేధాన్ని గత నెల 19 నుంచి 31 వరకు ఎత్తేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో ఆ గడువును ఈ నెల మొదటి వారానికి పెంచారు. ఇక రాష్ట్రంలో ఓవైపు వరద సహాయక చర్యల్లో ఉద్యోగులు ఉండటంతో మరోసారి ఉద్యోగుల బదిలీలపైన ఇచ్చిన గడువును మరోసారి పొడిగించడం జరిగింది. ఏపీలో ఎక్సైజ్ మినహా మిగిలిన అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన గడువును ఈ నెల 22 తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కాగా మిగిలిన అన్ని శాఖల్లో బదిలీలకు ఆయా శాఖలు మార్గదర్శకాలు రిలీజ్ చేస్తున్నాయి. వీటి ప్రకారం చూసుకుంటే ఈ నెల 22 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం సెప్టెంబర్ 23వ తేదీ నుంచి తిరిగి బదిలీలపైన నిషేధం అమల్లోకి రాబోతోంది. ఎక్సైజ్ శాఖకు మాత్రం ఈ నెల 30 వరకు బదిలీల గడువు పొడిగించారు. వీరికి అక్టోబర్ 1వ తేదీ నుంచి బదిలీపైన నిషేధం అమల్లోకి వస్తుంది.